ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025 సంవత్సరం 1వ నెల 24వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెడితిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. కీర్తన గ్రంథము 18వ కీర్తన 6వ చరణం అండి. ఇలా వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెడితిని అంటున్నాడు. కాబట్టి మనకున్నటువంటి శ్రమలు కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, పిల్లల గురించి కానివ్వండి, భార్య భర్తల విషయంలో కానివ్వండి, ఏదో రకరకాల శ్రమలు మనిషి జీవితంలో వెంబడిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఆ శ్రమలలో మనము సృష్టికర్త అయిన దేవుడు, మహోన్నత దేవుడు, ప్రార్థన ఆలకించేవాడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి మనం మొరపెట్టినప్పుడు మరి దేవాది దేవుడు ఆయన ప్రార్థన అంటే మన ప్రార్థన ఆయన ఆలయంలో తన ఆలయములో నుండి మరి ఆలకించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనకు ఉన్నటువంటి సమస్యను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. కృంగిపోవద్దు, మరి జడవద్దు, అవిశ్వాసంలోకి వెళ్ళిపోవద్దు. దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు ప్రభు జరిగించేవాడు. అటువంటి శ్రమల నుండి దేవుడు మాత్రమే తప్పించగలడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. నీ వాక్యం సెలవిస్తున్న రీతిలో తండ్రి నాయన నీకు స్తోత్రాలు. భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెడితిని. అవునయ్యా, మాకున్నటువంటి సమస్యలు తండ్రి ప్రభా తీర్చడానికి తండ్రి ప్రభా నీవే దేవా. ఇగో తండ్రి, మానవ జీవితంలో మాకు ఎన్నెన్నో శ్రమలు, శోధనలు, ఇబ్బందులు ప్రభా ఇవన్నీ కూడా మమ్మల్ని వెంటాడుతూ ఉంటున్నప్పుడు దేవా తండ్రి నాయన, ఆ సమయంలో తండ్రి మరి నాయన నీకు మాత్రమే మొరపెట్టినప్పుడు అయా, నీకు మాత్రమే ఆ విన్నపం తెలియపరిచినప్పుడు అయ్యా, మాకున్నటువంటి సమస్యలు తొలగించి దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మా భారతదేశాన్ని ప్రభు మీరు దీవించండి ఆయన. నాయకుల అధికారులు మంచి వంతు నింపండి దేవా. యవన బిడ్డలు ఎంతోమంది ప్రభు రకరకాల చెడు వెచ్చల నుంచి చెడిపోతున్నారు, భయంకరమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. అటువంటి బిడ్డలను ప్రభా ఇగో తండ్రి మీరే ఏర్పాటు చేసుకుని మీ నీతి మార్గంలో వాళ్ళు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు తండ్రి ప్రభు. మంచి కాపరికి స్తోత్రాలు ప్రభా. దేవా ఇగో తండ్రి విదేశాల బిడ్డలకు మంచి ఆరోగ్యం తినంపండి. స్కూల్కి వెళ్ళి బిడ్డలకు ప్రభా చక్కటి ఆరోగ్యాలు తినంపండి. రాకపోక మీ తోడు సహాయం చేయండి తండ్రి. దాని పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరోగ్యాలు తినంపండి తండ్రి. మా దేశ పాడి పంటంతా కూడా దీవించండి, ఆస్వాదించండి ప్రభా. దేవా హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి, జైల్లో ఉన్న బిడ్డలు విడుదలచండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేసి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నామనికి మాత్రమే ఏమి తెచ్చుకొని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఇచ్చినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.